ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం అయితే చూసుకున్నట్లయితే సీతారామ కాలనీలో అయితే దారుణ ఘటన చోటు చేసుకుంది. మాధురి అలాగే ఆమె ఇద్దరు పిల్లల్ని కూడా, ఆడపిల్లల్ని ఇద్దరిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఇదే ఇంట్లో చూడొచ్చు మనం. చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే పోలీసులు లోపల ఉన్నారు. క్లూస్ టీం అంతా కూడా ఏదైతే దీనికి సంబంధించి క్లూస్ అన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే గదిలో అత్యంత దారుణంగా హత్య చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మనం చూడొచ్చు క్లియర్గా ఇప్పటికే లోపల పోలీసులు క్షుణ్ణంగా అణువణువు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ డోర్ లాక్ చేసి ఉందంటూ కూడా చెప్తున్నారు. ఈ డోర్ లోపల నుంచి లాక్ చేసి ఉందని చెప్తున్నారు. ఏదైతే భర్త వచ్చేటప్పటికి ముగ్గురు కూడా విగత జీవులుగా పడి ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం క్లియర్గా ఈ మొత్తం అన్ని డోర్స్ కూడా క్లోజ్ చేసుకుంటారు. అయితే ఇది కూడా ఫ్రంట్ గేట్ కూడా లాక్ చేసే ఉంది. ఇవన్నీ కూడా లాక్ చేసే ఉన్నాయి. వెనక డోర్ నుంచి వచ్చి చూశానని కూడా ఆమె భర్త ఎవరైతే ధనుప్రసాద్ ఉన్నాడో ధనుప్రసాద్ చెప్తున్నాడు. వచ్చి చూసేటప్పటికి ముగ్గురు విగత జీవితులుగా ఉండటంతో ఆయన లభోదీపమన్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కన్నీటి పర్యాంతమయ్యాడు. ముగ్గురిని ఒకసారి కోల్పోవడంతో దిక్కుదోచని వాడిగా మిగిలిపోయానంటూ కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ధనుప్రసాద్ని కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని కూడా తీసుకెళ్లి అనేక ప్రశ్నలు సంధించారు. అయితే ఈ దారి గుండానే వెళ్ళి అసలు ఎందుకు డోర్స్ ఓపెన్ చేయట్లేదని ఈ వెనక డోర్ దగ్గర నుంచి వెళ్ళి చూసినప్పటికీ ఈ డోర్ ఓపెన్ చేసి ఉందంటూ కూడా ధనుప్రసాద్ చెప్పాడు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది, ఇది లోపల నుంచి లాక్ ఓపెన్ చేసి ఉంది, ఇటు నుంచి దుండగుడు పరారు అయ్యి ఉంటాడని కూడా సస్పెక్ట్ చేస్తున్నారు. అయితే డాగ్స్ టీం కూడా నిన్న వచ్చింది, డాగ్ స్క్వాడ్ వచ్చింది. డాగ్ స్క్వాడ్ కూడా ఇక్కడ వరకు వచ్చి ఇటు నుంచి కూడా చూడొచ్చు, మనం క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడి నుంచి ఇటువైపుగా గోడ దూకి అటుపక్కకు వెళ్ళింది డాగ్స్ టీం. చూడొచ్చు ఇలాగా ఇటు నుంచి గోడ దూకి అటుపక్క వెళ్ళింది. అటుపక్కనంతా కూడా కొత్త జగనన్న కాలనీ, అదంతా కూడా ఇది ఇక్కడ వరకు మాత్రమే సీతారామ కాలనీ, అటుపక్కనంతా కూడా జగనన్న కాలనీ. సో ఇలా గోడ దూకి అలా జగనన్న కాలనీ వైపు వెళ్ళి డాగ్ స్క్వాడ్ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిందంటూ కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు ఎవరు హత్య చేసి ఉంటారో, అసలు బ్యాక్ డోర్ నుంచి రావాల్సిన అవసరం ఉంది, లేదా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాడా ముందు నుంచే వచ్చి అనే పరిస్థితులు, అనే కోణంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే కాల్ డేటా, మాధురి కాల్ డేటా అలాగే ధనుప్రసాద్ కాల్ డేటా, ఇద్దరిది కూడా కాల్ డేటాని సేకరించి ఆ కాల్ డేటా ద్వారా కూడా ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే లోపలికి పోలీసు క్లూస్ టీం కూడా ఉంది. చూడొచ్చు చిన్నారులు సైకిళ్ళు కూడా అక్కడ మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మనం క్లియర్గా చిన్నపిల్లలు, వారు ఒకరికి 6 సంవత్సరాలు, ఒకరికి 8 సంవత్సరాలు, వారి చిన్న సైకిల్ కూడా ఇక్కడే ఉంది. అసలు వారు తెల్లారితే కన్ను మూస్తాం అనే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు మేబీ. అయితే చూడొచ్చు మనం ఎంత చాలా హృదయ విఘాత సంఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లల్ని అత్యంత క్రూరంగా బలంగా తల మీద కొట్టి చంపడం అనేది ఎంత కిరాతకుడు అయితే చేస్తారంటూ కూడా కాలనీ వాసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కాలనీలో ఎక్కడా కూడా సీసీ కెమెరాలు కానీ ఇలాంటివి లేకపోవడంతో దొండగడ్డి పట్టుకోవడం కూడా కొంచెం కష్టతరమైంది. అయితే క్లూస్ టీం మొత్తం అంతా కూడా లోపల ఇప్పటికే పూర్తిగా లోపల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షుణ్ణంగా అణువణువుగా పరిశీలిస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్ను కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇదంతా కూడా రక్తపు మడిగే, లోపల డోర్ ఓపెన్ చేస్తే మనకి రక్తపు మడిగిలోనే ముగ్గురు కూడా పడి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు మనం క్లియర్గా ఏం జరిగిందనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితే ఉంది. ఇంకా కూడా పూర్తిగా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే కాలనీ వాసులందరూ కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే మనకి ఇప్పటికే ఈ త్రిబుల్ మర్డర్ అనేది పెద్దాపురం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. మొత్తం టోటల్గా చూసుకుంటే తండ్రి వస్తూ నేను తాటికేలు తీసుకొచ్చాను పిల్లలకి ఇష్టమని చెప్తూ కూడా ఆయన నిన్న కన్నీటి పర్యాంతమైన విజువల్స్ అన్ని కూడా మనం చూసాం క్లియర్గా. అయితే పూర్తిగా కాలనీ వాసులు అందరూ కూడా బెంబెలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆడవారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఎవరైతే ఎంత కిరాతకానికి పాల్పడ్డారో వారిని ఉరి తీయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొంతమంది కాలనీ వాసులు మరికొంతమంది మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు వీళ్ళు ఎలా ఉండేవారు? అసలు ధనుప్రసాద్ కానీ మాధురి గారు కానీ అసలు ఎప్పుడు సంఘటన జరిగింది, మీకు ఎప్పుడు తెలిసింది? మాకైతే మార్నింగ్ 8 ఆ టైంలో అతను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు డోరు లాక్ చేస్తుంది అనేసి అందరిని కాకేసి అతను డోర్ బదులు కూడా చూడబోదుగా ఆయన ఈ విధంగా పడి ఉన్నారని చెప్పి అలా అతను ఏడుతుంటే అందరూ గుమ్ముగురు అనమాట. ఆ టైంలో వచ్చి వస్తే ఇక్కడ పెద్ద అలజడిగా ఉందండి. వెంటనే పోలీసు వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ కుమ్మింగ్ అయ్యి మొత్తం డాగ్ స్క్వాడ్ అన్నీ వచ్చిందండి. చేసి అంబులెన్స్ మీద ఆ శవాలను తరలించిన తర్వాత ఇంకా అందరూ ఎవరితాడని లేవండి. అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని దగ్గర ఇల్లు, పక్కన ఇల్లు కదా, ఎంత క్రూరంగా హత్య చేస్తున్నప్పుడు ఎవరికి తెలియలేదంటారు? లేకపోతే అసలు ఆ విషయంలో మన అర్ధ టైంలో మనం మా ఇల్లు చూస్తే ఇంకా 3 స్టేజ్లో ఉంది చివరండి. ఇక్కడ ఉన్న వాళ్ళేమో మరి వీళ్ళు డ్యూటీకి వెళ్తున్నారు, మరి ఏమైంది సంథింగ్ తెల్లలేదండి.
ఎవరు కూడా ఇలా జరిగింది కేకలను బట్టి అన్న మనసు ఒక మంచి చెప్పలేదండి. అసలు మాధురి గారు కానీ లేకపోతే ధనుప్రసాద్ ఇద్దరు ఏమైనా గొడవలు పడడం కానీ అలా ఇంట్లో గొడవలు జరగడం అలాంటివి ఏమైనా ఉన్నాయి? ఆ ఫ్యామిలీ విషయాలు మనకి వాళ్ళకి ఎప్పుడు లేదు సార్, గొడవలు కానీ ఏం లేదు సార్. కానీ చాలా దారుణం సార్, సంటి పిల్లలు వాళ్ళు మాత్రం అయితే ఉద్దేయాలండి. అసలు అంటే ఇప్పుడు అంటే ఆయన ఎవరితోనైనా గొడవ పడితే ఆ కక్ష తీర్చుకోవడానికి ఇంటికి వచ్చారంటారా, లేకపోతే అసలు దేనివల్ల ఇంత కిరాతకంగా భార్యని పిల్లల్ని కూడా అంత మొట్టు పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అంటారు? వెనకాల తెలుసుకోవాలండి. తర్వాత అమ్మాయిని చంపేయడం, పిల్లలిద్దరిని చంపేయడం, వీళ్ళ వెనకాల ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా పట్టుకొని ఇయ్యారు. అంటే ఇప్పుడు ఆయనకి ఎవరితోనూ గొడవలు కానీ అలాంటివి లేదు. మంచోడు మనోడు మంచోడండి. మనోడు మొత్తం ఒక ఎప్పటి నుంచో ఉండేవాడు కానీ ఇప్పుడు మనోడు జాగ్రత్తగా ఉండి డ్యూటీ చేసుకుంటాడు, సగ్గం వస్తాడు, పిల్లల్ని చూసుకుంటాడు, భార్య చూసుకుంటాడు, వెళ్ళిపోయి వస్తుంటాడు మాట. అంతేగాని వెళ్తా ఇది ఎప్పుడు గొడవ పడదండి మనోడు. ఇదంతా సొంతదండి. మనోడు కూడా అవసరం ఎదురు కూడా ఉంది. లేదు అన్నదమ్ములు అండి పాపం, అన్న చనిపోయాడండి. వీడు మనోడు చాలా మంచివాడు. అందరితో తమ్ముడు అని అంటూ పిలిచిపోతాడు. కోతలతో కూడా మన అన్న 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 అనుకుంటూ పోతాడు. సిరినవ్వే నవ్వుకుంటూ పోతాడండి. ఎవరితో ఇప్పుడు వచ్చి నాలుగు కానీ ఇప్పుడు గొడవ అనేది లేదు ఇక్కడ. ఆవిడని కూడా భార్యని కూడా చాలా బాగా చూసుకుంటాడు. పిల్లల్ని పొద్దున్న 7 గంటలకి టిఫిన్ ఇచ్చేసి డ్యూటీకి వెళ్ళిపోతుంటాడు. సంగతి చూసుకుంటాడండి. పిల్లల్ని అయితే మనం చాలా బాగా చూసుకుంటాడు. భార్య కూడా మంచిది అంటండి. మరి మనకి ఏమీ చేసిందన్న మన దేవుడు తెలియదు మా విషయం. మరి ఇంకా అమ్మ తెలియదు, దేవుడు తెలియాలి. మరి ఆడిని ఏం చేసాడన్న మెయిన్ పిల్లల కోసం సార్, భార్య కోసం కాదు. పిల్లలు చిన్న పిల్లలు చనిపోవడం వల్ల రేపు పొద్దున్న చాలా మందికి నాకు 2 అమ్మాయిలండి, ఇంకా చాలా మంది అమ్మాయి 3 ఉన్నారు, వీడికి 2 అమ్మాయిలండి. తర్వాత ఏమైనా జరిగిద్దామా అని జనం వెళ్ళిపోతాం. తర్వాత మా ఇల్లు రూట్లో కుర్రోళ్ళు తాగేసి బళ్ళుకి రోడ్డుకి అడ్డం పెడతాం, దాని మీద మందు తాగుతాం. ఇప్పుడు కూడా నైటు 9:30 ఆ టైంలో మందు తాగుతాం. ఆ సరణం కూడా వస్తున్నారు ఆ టైంలో. ఆ తనలో వచ్చి ఎవడో కూడా మాట్లాడకుండా తాగుతీ తొందరగా ఆడి బళ్ళు అక్కడ వేసి గ్రౌండ్లో యాక్ చేస్తున్నారండి. మనుషులు ఉండలేదు, బండ్లు ఉంటున్నారు. అది పద్ధతి లేదండి, మాకు కండిషన్ లేదండి. సార్ ఏంటంటే మన వాళ్ళకి ఇప్పుడు తర్వాత మాకు ఏముందంటే సీసీ కెమెరా కావాలి సార్. సీసీ కెమెరా ఉండాలండి. అంటే ఎవడతో తెలుస్తుంది. ఇప్పుడు జగన్ కోన్ ఇచ్చారు సార్. జగన్ కోన్ ఏంటంటే వీళ్ళకి మేము మీట్ అయిపోయాం. ఇప్పుడు లేకపోతే మాకు ప్రత్యేకంగా ఉండేది మాట. అదేమో మామూలుగా గోడ చుట్టూ ఉండేది, ఏదైనా తప్పు ఉండి అలా పోతూ ఉండేది మాట. ఇప్పుడు మాకు రౌండ్ షేప్ ఏంటంటే మాకు ఇక్కడ సెక్యూరిటీ ఉండాలా, మాకు సీసీ కెమెరా పెట్టాలా. ఈ రమ్మ లైట్లు లేవండి మాకమ్మ. మళ్ళీ మీరు వచ్చిన రూట్ ఉందండి, ఆ రూట్ మాత్రం జనాలు ఉన్నారండి. ఎవరు వచ్చి తాగుబోతులు ఉన్నారండి. మందు వేస్తాం మొత్తం మందు తాగుతామండి, గంజాయి వచ్చి ఎక్కువ. దారంటే అమ్మాయిలు వెళ్తుంటే ఏం చేస్తారన్న భయం. పిల్లలు వస్తే వయసు వచ్చి ఉన్నారండి, ఏదో కొద్దిగా రక్షణ కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే పోలీసులు రక్షణ కల్పించాలంటున్నారు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలంటున్నారు. అదేవిధంగా తాగుబోతులు గాంజాయి బ్యాచ్ అంతా కూడా వచ్చే దారిలో అడ్డు కాస్తున్నారు. ఆడపిల్లలకి ఏమైనా జరుగుద్దని అనుక్షణం మేము భయపడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు ఇది జరిగింది, రేపు పొద్దున మా పిల్లలకి రక్షణ ఏంటంటూ కూడా కాలనీ వస్తులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జరిగిన దారుణం వెనక మాత్రం ఎవరున్నారో వెలికి తీయాలంటున్నారు. ఖచ్చితంగా అంత చిన్నపిల్లలను అంత కిరాతకంగా చంపిన ఆ నీచుడికి ఖచ్చితంగా శిక్ష పడాలి, ఉరిశిక్ష పడాలంటూ కూడా వీరందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితులే ఇక్కడ కాలనీలో కనిపిస్తున్నాయి. వీరందరూ కూడా ఒక రకమైన భయాందోళనకు గురవుతున్నారు, భయంతో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా స్ట్రీట్ లైట్లు అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ పర్యవేక్షణ అంటే పికెటింగ్ కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.